హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సిహెచ్ ద యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్తో పాటు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వేవ్స్ చాప్టర్ నుంచి తరంగాల పార్ట్ నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఏ స్టీల్ వైర్ ఆఫ్ 0.72 meters long has a mass of 5 × 10⁻³ kg. If the wire is under the tension of 60 newtons, what is the speed of transverse waves on the wire? 0.72 మీటర్ల పొడవు మరియు 5 × 10⁻³ కిలోగ్రాము ద్రవ్యరాశి గల లోహపు తంత్రి 60 న్యూటన్ల తన్యతకు లోబడి ఉండినప్పుడు దానిలో తిర్యక్ తరంగాల వేగము ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ముందు మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే లెంగ్త్ ఎల్ ఇచ్చారు 0.72 మీటర్స్. అట్లాగే తర్వాత మనకి ఇచ్చింది మాస్ m is equal to 5 × 10⁻³ kg. ఇక తర్వాత టెన్షన్ టీ వాల్యూ ఇచ్చారు 60 న్యూటన్స్. మనకి వేగం వెలాసిటీ కనుక్కోవాలి. సో ఇక్కడ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఇన్ ది స్ట్రింగ్. అంటే మనకి ఇక్కడ తీగల్లో వచ్చేటువంటి తరంగాల యొక్క వేగానికి ఫార్ములా ఏం రాస్తామంటే v is equal to √t/μ అనేటువంటిది మనకి ఇక్కడ ఉండేటువంటి ఫార్ములా. అంటే ఇక్కడ మ్యూ అనేది డెన్సిటీ అని చెప్తాం. అంటే మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ లెంగ్త్ మనం తీసుకోవాలి అక్కడ. సో ముందు అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మాస్ పర్ యూనిట్ లెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే సో మ్యూ వాల్యూ మనకు కావాలి కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై లెంగ్త్ 0.72 meters. మాస్ వాల్యూ 5 × 10⁻³ బై 0.72. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి వాల్యూ దీన్ని సింప్లిఫై చేస్తే 6.9 × 10⁻³ మనకి వచ్చేటువంటి వాల్యూ. దీనికి కూడా యూనిట్స్ రాసుకుంటే kg/మీటర్ అనేది యూనిట్ అవుతుంది. సో ఈ వాల్యూస్ని ఇక్కడ మ్యూ వాల్యూనేమో ఇది వచ్చింది, టీ టెన్షన్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు, అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈక్వల్ టు టెన్షన్ 60 బై మ్యూ వాల్యూ వచ్చేసరికి 6.9 × 10⁻³ దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఇది ఎలా వస్తుంది అంటే దట్ ఈక్వల్ టు ఇక్కడ 10⁻³ ఉంది, దీన్ని పైకి తీసుకెళ్తే 10³ అవుతుంది. అంటే దీన్ని 6/6.9 × 10⁻⁴ మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ -3 ఇటు పైకి వెళ్ళింది, ఇక్కడ 0 ఉంది కాబట్టి మొత్తం 10⁻⁴ రాసుకున్నాం. సో దీన్ని కనుక మనం మొత్తం సింప్లిఫై చేసి రాసుకోగలిగితే స్క్వేర్ రూట్ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 93 అనేది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది. 93 m/s అనేది అక్కడ వచ్చేటువంటి వెలాసిటీ. ఇది అక్కడ ఉన్నటువంటి వెలాసిటీ వాల్యూ 93 m/s వచ్చింది వేగం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే a closed argon pipe 70 centimeters long is sounded. If the velocity of sound is 331 m/s, what is the fundamental frequency of vibration of the air column? సో ఇక్కడ ముందు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ నోట్ చేసుకుంటే లెంగ్త్ ఆఫ్ ది పైప్ ఇచ్చారు L = 70 centimeters. అట్లాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ V వాల్యూ ఇచ్చారు 331 m/s. ఇది m/s ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు వాల్యూ ఎంత అవుతుందంటే 0.7 meters మనకు వచ్చేటువంటి వాల్యూ. సో ఇక్కడ ఎల్ ఇచ్చారు, వి ఇచ్చారు, మనకు కనుక్కోమంది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎన్ రాయొచ్చు, న్యూ రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇది క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అని ఇచ్చారు కాబట్టి మూసిన గొట్టం కాబట్టి దాంట్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా అంటే మనం ఫస్ట్ రాస్తాం V/4L. సో అదే రిలేషన్ని ఇక్కడ రాసుకుంటే V/4L అంటే 331 అనేది V వాల్యూ బై 4 × 0.7 that equal to
331/4 × 0.7 అంటే 2.8 అవుతుంది. దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటి వాల్యూ అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 3310/28 అవుతుంది. 28 ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 118.2 మనకు వచ్చేటువంటిది డివిజన్ చేస్తే ఫ్రీక్వెన్సీ కాబట్టి యూనిట్స్ హెర్ట్జ్ అని రాసుకుంటాం. అంటే ఇది క్లోజ్డ్ పైప్ అని ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి ఆ క్లోజ్డ్ పైప్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా V/4L. సో ఇక్కడ V ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, సో ఇక్కడ L మనం రాస్తాం. ఇక్కడ మనం చేసే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ V మీటర్/సెకండ్ ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి an open argon pipe 85 centimeters long is sounded. If velocity of sound is 340 meter/second, what is the fundamental frequency of vibration? ఇక్కడ వచ్చేసరికి ఇది ఓపెన్ ఆర్గాన్ పైప్ ఇచ్చారు, అంటే తెరచిన గొట్టం ఇచ్చారు. ఇక్కడ కూడా ఎల్ వాల్యూ 85 సెంటీమీటర్స్ ఇచ్చారు. దీన్ని మీటర్స్లోకి మార్చుకుంటే 0.85 మీటర్స్ అవుతుంది. అట్లాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ 340 మీటర్/సెకండ్ ఇచ్చారు. సో ఈ రెండు మనం వాల్యూస్ తీసుకుంటే సో ఇక్కడ మనకి ఇచ్చింది ఎల్ వాల్యూ వి వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫార్ములా ఓపెన్ పైప్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి అంటే V/2L అవుతుంది. సో అదే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 340/0.85 × 2 దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 0.25 పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో 100తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ మైనా కింద మల్టిప్లై చేస్తే 340 × 100 అంటే 2 zeros వస్తాయి /85 × 2 అవుతుంది ఈక్వల్ టు 34,000/2 × 85 అంటే 170 అవుతుంది. 0 క్యాన్సిల్ అయిపోతే 17 2 టైమ్స్ మనకు ఆన్సర్ వచ్చేసరికి 200 హెర్ట్జ్ అనేది ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే ఈ ఫార్ములాస్ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సంబంధించి ఓపెన్ పైప్లో ఫార్ములా ఏంటి, క్లోజ్డ్ పైప్లో ఫార్ములా ఏంటి అనేది మనకు గుర్తుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక ఈ లెసన్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ డాప్లర్ ఎఫెక్ట్ కాబట్టి దాని మీద కూడా ఒక ప్రాబ్లం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం. అదేంటంటే ఇట్ ట్రైన్ సౌండ్స్ its whistle as it approaches the cross level. It processes and crossing a level crossing. An observer at the crossing measures a frequency of 219 Hz as train approaches and frequency of 184 Hz as it leaves. If the speed of the sound is taken to be 340 meters/second, find the speed of the train. ఒక లెవెల్ క్రాసింగ్ దగ్గర సమీపిస్తున్నప్పుడు దాటేటప్పుడు 2 సందర్భాల్లోనూ రైలు విజిల్ వచ్చింది. ఆ క్రాసింగ్ వద్ద ఉన్నటువంటి ఒక పరిశీలకుడు అది వచ్చేటప్పుడు అతన్ని సమీపిస్తున్నప్పుడేమో పౌనఃపున్యాన్ని 219 హెర్ట్జ్ గాను, అలాగే అది వెళ్ళేటప్పుడు 184 హెర్ట్జ్ పౌనఃపున్యంగా కొలిస్తే ఆ ట్రైన్ యొక్క వడిని మనం కనుక్కోవాలి. అక్కడ మనకి ధ్వని వడి అనేది 340 మీటర్/సెకండ్ అని ఇచ్చారు. సో దాని నుంచి మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ మనకేంటి అంటే ఇచ్చినటువంటి వాల్యూస్ ముందుగా నోట్ చేసుకుందాం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ V అనేది 340 మీటర్/సెకండ్ ఇచ్చారు. సో ఫ్రీక్వెన్సీస్ న్యూ1 అయితే N1 అనేది రాసుకోవచ్చు. N1 వచ్చేసరికి మనకి ఇక్కడ 219 హెర్ట్జ్, అట్లాగే N2 వచ్చేసరికి 184 హెర్ట్జ్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అంటే VS వాల్యూ మనం కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ట్రైన్ నుంచి మనకు వస్తుంది కాబట్టి ధ్వని జనకం యొక్క వేగమే కాబట్టి అది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకేంటి అంటే మనకు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ 2 సందర్భాల్లో ఇచ్చారు. ఒకటి ట్రైన్ వచ్చేటప్పుడు, రెండోది వెళ్ళేటప్పుడు. కాబట్టి ఫస్ట్ అప్రోచింగ్ ఫస్ట్ పార్ట్ ఇచ్చింది మనకి దగ్గరకు రావటం కాబట్టి అది న్యూ1 N తీసుకున్నాం కాబట్టి N1 = N × 1 + VS/V అనేటువంటిది ఫార్ములా. అలాగే N2 = N × 1 - VS/V.
ఇదేమో దగ్గరకు వచ్చేటప్పుడు అప్రోచింగ్, ఇదేమో దూరంగా వెళ్ళేటప్పుడు అంటే లీవింగ్. సో ఈ రెండు మనకు ఉండేటువంటి రిలేషన్లో దీని నుంచి n1/n2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇవి రెండు మనం ఒకదాంతో డివైడ్ చేస్తే n క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ VS/V బై 1 మైనస్ VS/V. సో ఇది కనుక మనం సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చేటువంటిది ఏంటి అంటే V ప్లస్ VS బై V మైనస్ VS. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. n1 వాల్యూ అంటే 219/184 ఈజ్ ఈక్వల్ టు V వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చారు ఇక్కడ 340 ప్లస్ VS బై 340 మైనస్ VS. సో ఇది కనుక మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 219 ఇంటూ 340 మైనస్ VS ఈజ్ ఈక్వల్ టు 340 ప్లస్ VS ఇంటూ 184. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఇక్కడ ఒక VS ఉంది మైనస్ వాల్యూ, ఇది ఒకటి ఉంది ప్లస్ వాల్యూ. సో ఇవి రెండు ఒక సైడ్కి తీసుకొస్తే VS ఇంటూ 184 ప్లస్ 219 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా బోత్ టైమ్స్లో 340 కామన్గా ఉంది కాబట్టి 340 కామన్ తీసి రాసుకుంటే 340 ఇంటూ 219 మైనస్ 184 అవుతుంది. ఇక్కడ ఈ VS వాల్యూ మేము ఇటు తీసుకొచ్చాము, అది పాజిటివ్ అయింది. 184 ఇటు తీసుకొస్తే అది మైనస్ అయింది. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 403 VS ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేస్తే 35 వస్తుంది. 340 ఇంటూ 35. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే VS ఈజ్ ఈక్వల్ టు 340 ఇంటూ 35 బై 403. సో ఇందులో మనకి క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేసుకోవటం, లేదు అంటే సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అవుతుందంటే అల్టిమేట్గా అంటే 29.5 మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్, అంటే సోర్స్ వెలాసిటీ. ఇక్కడ మనకి ట్రైన్ యొక్క వెలాసిటీ అనేది వస్తుంది. సో ఇందులో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిలేషన్స్ గుర్తుండాలి. దాని నుంచి అది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి a rocket is moving at a speed of 200 meter per second towards a stationary target. While moving, it emits a wave of frequency 1000 Hz. Some of the sound reaching the target gets reflected back to the rocket as an echo. Calculate the frequency of sound as detected by the rocket. అంటే రాకెట్కి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇచ్చినటువంటి వాల్యూస్ అలాగే నోట్ చేసుకుంటాం. అవి ఏంటి అంటే ఇక్కడ కూడా అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నారు, సోర్స్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఇచ్చారు. VS వాల్యూ ఎంత అంటే మూవింగ్ విత్ ది స్పీడ్ ఆఫ్ 200 మీటర్ పర్ సెకండ్. అట్లాగే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, ఇది ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు కాబట్టి ఆ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అంటే n వాల్యూ మనకి ఇచ్చినట్టు ఇది 1000 Hz. సో మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ సౌండ్, అది వచ్చేసరికి జనరల్గా మనకు వాల్యూ ఇవ్వకపోతే 330 మీటర్ పర్ సెకండ్ అని తీసుకుంటాం. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫ్రీక్వెన్సీ వాల్యూ n డాష్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఎలా తీసుకుంటామంటే n ఇంటూ 1 మైనస్ VS/V హోల్ ఇన్వర్స్గా మనం ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూని తీసుకుంటాం డాప్లర్ ఎఫెక్ట్ నుంచే. సో ఇక్కడ n వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చిందే 1000 ఇంటూ 1 మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ వచ్చేసరికి 200/330 హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఇట్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఇది LCM తీసుకుని సబ్స్టిట్యూట్ మనం సింప్లిఫై చేస్తే డిఫరెన్స్ 130/330
330 అవుతుంది. ఇట్ ఈక్వల్ టు ఇక్కడ హోల్ ఇన్వర్స్ రాయాలి కాబట్టి 1000 ఇంటూ 330/130 మనకు వచ్చేటువంటి వాల్యూ అవుతుంది. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది అంటే 2540 హెర్ట్జ్ అనేది మనకి ఇక్కడ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ డిటెక్టెడ్ బై ది రాకెట్. అంటే రాకెట్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి సౌండ్ వెళ్ళిన తర్వాత అది డిటెక్ట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వస్తుంది అంటే 2540 అనేది ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ.